సింహాద్రి లాంటి ఇండస్ట్రీ హిట్స్ ఇచ్చి స్టార్డమ్ అంటే ఏంటో చూపించారు. కానీ ఒక దశలో అదే స్టార్డమ్ అతనికి భారంగా మారింది. సో ఈ వీడియోలో జూనియర్ ఎన్టీఆర్ గారిని పూర్తిగా మార్చేసిన ఒక్క సినిమా ఏంటి, ఆ ఒక్క సినిమా వల్ల ఇప్పుడు ఎన్టీఆర్ గారు ఎన్ని బ్లాక్ బాస్టర్ హిట్స్ కొట్టారు అనే విషయాల గురించి ఈ వీడియోలో క్లుప్తంగా తెలుసుకుందాం. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే లైక్ చేయండి అండ్ అలాగే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా ఎన్టీఆర్ గారి 2010 నుంచి 2014 వరకు చేసిన మూవీస్ చూసుకుంటే ప్రతి సినిమాలోనూ ఎన్టీఆర్ గారి నటన అద్భుతంగా ఉండేది. కానీ కథలు, స్క్రిప్ట్లు, పాత్రల ఎంపిక ప్రేక్షకుల అభిరుచికి చాలా దూరంగా వెళ్లిపోయాయి. శక్తి, ఊసర వెళ్లి, దమ్ము, రామయ్య వస్తావయ్య, రభస ఈ సినిమాలలో ఎన్టీఆర్ గారు తప్పు చేయలేదు. కానీ కథలు ప్రేక్షకులను థియేటర్లకి రెండోసారి రప్పించలేకపోయాయి. ఆ సమయంలో సోషల్ మీడియాలో కూడా ఒక మాట వినిపించేది, ఎన్టీఆర్ కి టాలెంట్ ఉంది కానీ సరైన కథలు పడడం లేదు. అదే మాట ఎన్టీఆర్ గారి కెరియర్ ని వెంటాడింది. ఆ సమయంలో వచ్చిన డైరెక్టర్ పూరి జగన్నాథ్ గారు. ఇప్పుడు హీరోలను కొత్తగా చూపించే ఈ డైరెక్టర్ ఎన్టీఆర్ గారి దగ్గరికి ఒక కథ తీసుకొచ్చాడు. అది మాస్ కథ కాదు, అది కేవలం కమర్షియల్ సినిమా కాదు, అదొక పోలీస్ ఆఫీసర్ జీవితంలో జరిగే అంతర్మదనం. అదే టెంపర్. టెంపర్ కేవలం సినిమా కాదు, అది ఎన్టీఆర్ గారి కెరియర్ లో జరిగిన విప్లవం. ఈ సినిమాలో తొలిసారి ప్రేక్షకులు కొత్త ఎన్టీఆర్ ని చూశారు. ఎన్టీఆర్ గారి డైలాగ్ డెలివరీ మారింది, ఎన్టీఆర్ గారి బాడీ లాంగ్వేజ్ మారింది, ఎన్టీఆర్ గారి స్క్రీన్ ప్రెజెన్స్ మారింది. అంతకన్నా ముఖ్యంగా ఎన్టీఆర్ గారి ఆలోచన విధానం మారింది. టెంపర్ తర్వాత వచ్చిన అసలు మార్పు, చాలా మంది టెంపర్ హిట్ అయిందని మాత్రమే అనుకుంటారు, కానీ అసలు మ్యాజిక్ అక్కడ నుండి మొదలైంది. టెంపర్ తర్వాత ఎన్టీఆర్ గారు ఒక విషయం అర్థం చేసుకున్నారు, సినిమా హిట్ కావాలంటే కేవలం హీరో ఇమేజ్ సరిపోదు, కథ బలంగా ఉండాలి. అక్కడి నుంచి ఎన్టీఆర్ గారి స్క్రిప్ట్ సెలక్షన్ పూర్తిగా మారిపోయింది. ఆ తర్వాత వచ్చిన నాన్నకు ప్రేమతో సుకుమార్ గారి డైరెక్షన్ లో వచ్చిన ఈ సినిమా రివెంజ్ డ్రామాను ఎంత స్టైలిష్ గా చూపించొచ్చో చూపించింది. ఈ సినిమాలో ఎన్టీఆర్ గారు ఒక హీరోగా కాకుండా ఒక క్యారెక్టర్ గా కనిపించాడు. ఇది ప్రేక్షకులకు కొత్త అనుభూతినిచ్చింది. టెంపర్, నాన్నకు ప్రేమతో మూవీస్ తర్వాత వచ్చిన కొరటాల శివ గారి జనతా గ్యారేజ్. ఈ సినిమా కమర్షియల్ సినిమా అయిన సామాజిక సందేశాన్ని మోసుకొచ్చింది. మాస్ క్లాస్ రెండింటిని ఆకట్టుకుంది. అండ్ అలాగే ఎన్టీఆర్ గారి కెరియర్ లో ఇదొక బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఈ 3 సినిమాల తర్వాత వచ్చిన మూవీ జై లవకుశ. ఒకే సినిమాలో 3 క్యారెక్టర్స్, అందులో ముఖ్యంగా జై క్యారెక్టర్ ఎన్టీఆర్ గారు నటుడిగా ఎంత ప్రమాదకరమైన స్థాయికి వెళ్ళగలడో చూపించింది. అండ్ అలాగే ఆ తర్వాత వచ్చిన మూవీ అరవింద సమేత వీర రాఘవ. ఇది కేవలం ఫ్యాక్షన్ సినిమా కాదు, హింసకు బదులుగా శాంతి గురించి మాట్లాడిన సినిమా. ఈ సినిమా తర్వాత ఎన్టీఆర్ కేవలం స్టార్ గా కాదు, ఒక మెచ్యూర్ యాక్టర్ గా గుర్తింపు పొందాడు. అరవింద సమేత వీర రాఘవ మూవీ తర్వాత ఎన్టీఆర్ గారు చేసిన మూవీ త్రిబుల్. ఇక్కడ కథ మరో స్థాయికి వెళ్ళింది. రాజమౌళి గారి డైరెక్షన్ లో కొమరం భీం పాత్రలో చేశారు. అయితే ఈ మూవీలో కొమరం భీముడు సాంగ్స్ లో కనిపించిన భావోద్వేగం హాలీవుడ్ ప్రేక్షకులను కూడా కదిలించింది. ఇక్కడ నుంచి ఎన్టీఆర్ గారు గ్లోబల్ స్టార్ గా మారిపోయాడు. టెంపర్ మూవీ తర్వాత వరుస విజయాలు, నాన్నకు ప్రేమతో, జనతా గ్యారేజ్, జై లవకుశ, అరవింద సమేత వీర రాఘవ, త్రిబుల్ ఆర్, దేవర ఇలా వరుసగా బ్లాక్ బస్టర్ విజయాలు. ఒకప్పుడు స్క్రిప్ట్ సెలక్షన్ పై విమర్శలు ఎదుర్కొన్న హీరో ఇప్పుడు ఇండస్ట్రీలో బెస్ట్ స్క్రిప్ట్ జడ్జిమెంట్ లో ఒకరిగా మారిపోయారు. కానీ దేవర తర్వాత ప్రేక్షకుల అంచనాలు మరింత పెరిగిపోయాయి. అదే సమయంలో వచ్చిన వార్ 2 మీద కూడా భారీ హైప్ క్రియేట్ అయింది. సినిమా భారీ స్థాయిలో తెరకెక్కిన చాలా మంది అభిమానులు ఎన్టీఆర్ నుండి ఇంకా ఎక్కువ ఆశించారు. కొంతమంది ప్రేక్షకుల అభిప్రాయం ప్రకారం ఈ సినిమా పూర్తిగా వారి అంచనాలను అందుకోలేకపోయింది. కానీ ఒక విషయం మాత్రం స్పష్టం, ఎన్టీఆర్ గారు ఇప్పుడు సాధారణ సినిమాలు చేయాలనే స్థాయిని దాటిపోయాడు. ఎన్టీఆర్ గారి ప్రతి సినిమా ఒక ఈవెంట్ గా మారిపోయింది. అయితే ఇప్పుడు అందరి చూపు డ్రాగన్ పైనే. డైరెక్టర్ ప్రశాంత్ నీల్ గారు కేజీఎఫ్, సల్లార్ తర్వాత వస్తున్న భారీ ప్రాజెక్ట్, అది ఎన్టీఆర్ గారితో. ఈ కాంబినేషన్ అనౌన్స్ అయిన రోజు నుంచి అభిమానుల అంచనాలు ఆకాశానికి తాగాయి. ఎందుకంటే ఒకవైపు స్క్రిప్ట్ లను జాగ్రత్తగా ఎంపిక చేసే ఎన్టీఆర్ గారు, మరోవైపు మాస్ ను కొత్త స్థాయికి తీసుకెళ్లే ప్రశాంత్ నీల్ గారు, ఇద్దరు కలిసి వర్క్ చేస్తే ఇది కేవలం సినిమా కాదు, ఇదొక ఫినామినల్ కావచ్చు. సో ఫైనల్ గా కొన్ని సినిమాలు హిట్ అవుతాయి, కొన్ని సినిమాలు రికార్డ్స్ సృష్టిస్తాయి, కానీ చాలా అరుదుగా కొన్ని సినిమాలు ఒక మనిషి జీవితాన్ని మార్చేస్తాయి. జూనియర్ ఎన్టీఆర్ గారి జీవితంలో అలాంటి సినిమా పేరే టెంపర్. ఆ సినిమా ముందు ఒక స్టార్ ఉన్నాడు, ఆ సినిమా తర్వాత ఒక నటుడు పుట్టాడు. ఆ నటుడు ఈ రోజు తెలుగు సినిమా గర్వంగా ప్రపంచానికి చూపించే మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ గారు. సో ఫైనల్ గా ఈ వీడియో థీమ్ వచ్చేసరికి ఒక్క సినిమా, ఒక్క నిర్ణయం ఒక కెరియర్ ని పూర్తిగా మార్చేస్తుంది. సో మీరు కూడా మీ లైఫ్ లో ఏదైనా డిసిజన్ తీసుకునేటప్పుడు ఇది మన కెరియర్ ని ఎలా మార్చేస్తుంది అని ఆలోచించి తీసుకోండి. సో ఈ వీడియో ఇప్పటి వరకు మీరు